హాయ్ అండి, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ బ్లౌజ్ డిజైన్ బ్యాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే కట్ చేసి కుట్టేయగలరు, అంత ఈజీగా ఉంది. బ్యాక్ డిజైన్ నెక్కి డిజైన్ అనేది ఇప్పుడు కుట్టేద్దాం. పొడవు వచ్చి 14.5 కావాలి. ఆర్మల్ 7 పెట్టేసినాను. షోల్డర్ మొత్తం 7 ఇంచీలు. ఇక్కడికి వచ్చేసి 4 ఇంచీలు వేస్తున్నాను నెక్. తర్వాత డౌన్ 11 ఇంచీలు ఇలా బాక్స్ లాగా వేసుకునేద్దాం. ఇక్కడ కూడా 4 ఇంచీలు డౌన్లో పెట్టి ఇక్కడ బాక్స్ లాగా వేస్తున్నాను. వేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి 3 ఇంచీలకు వేసుకున్నాను. ఇలా ఒక లైన్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 4 ఇంచీలకి అనేది వేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ మొత్తం ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్కి 8 ఇంచుల కాటికి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఒక మార్క్ బాక్స్ లాగా వేసుకున్నాం. డైమండ్ షేప్ వస్తుంది కదా, అలా వేసుకున్నాము. ఇలా వేసుకొని ఇప్పుడు నెక్ కొంచెం రౌండ్గా అనేది ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మార్క్ ఏం వేసినామో అదే మార్క్ మీద కట్ చేసుకొని వచ్చేద్దాం. తీసేసి ఫ్యూజింగ్ కూడా పెట్టి ఫ్యూజింగ్ లైనింగ్ ఒకే తోరి కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకుంటే తొందరగా కూడా మనకు కటింగ్ అనేది అయిపోతుంది. తొందరగా బ్లౌజ్ కూడా ఫినిష్ చేయగలం. అందువల్ల రెండు ఒకేలాగా పెట్టుకొని నీట్గా మార్క్ ఏం వేసినామో ఆ మార్క్ మీద కట్ చేసుకొని వేస్తే సరిపోయి. గుండు పిన్నులు అనేది పెడుతున్నాను. ఎక్కడ జరగకుండా ఉండాలి అనేసి గుండు పిన్ను వేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మార్క్ మీదే కట్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఫ్యూజింగ్కు ఇలా వేసుకొని మనకి యా విడ్త్ కావాలి ఎంత కావాలా అనేసి చూసుకొని కట్ చేసేమి ఎక్స్ట్రా ఉండేదంటాను. అయిపోయా. ఇప్పుడు గుండు పిన్ని తీసేసి చూద్దాం. చూడండి, ఈ నెక్ అనేది వచ్చేసింది, ఇలాగుంది. ఇప్పుడు ఇది కూడా ఇలాగే ఉంది ఫ్యూజింగ్. ఇవి రెండును ఐరన్ చేసుకునేద్దాం. ఐరన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టి లైనింగ్ అనేది అతికిద్దాం. దీనికి కూడా ఎక్కడ కూడా ఎమ్మింగ్తో ఏమీ పని లేకుండా బ్లౌజ్ ఫినిష్ అనేది అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక థ్రెడ్ అనేది ఉంది వేరే కలర్ది, అది కనిపించకుండా ఉండాలని తీసేస్తున్నాను నీడలతో. ఐరన్లో పడిపోయింది. ఫ్యూజింగ్ లైనింగ్ సెంటర్లో ఉంది, అందుకే సూట్తో తీసేస్తున్నాను. లేదంటే కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, వైట్ కలర్ కదా, అందువలన అది తీసేసిన దారము. ఇప్పుడు రౌండ్గా నెక్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధానంలో కుట్టు అనేది వేసుకొని వచ్చేద్దాం. ఇలా వేసుకుంటే బ్లౌజ్ కూడా తొందరగా కుట్టేయగలము. చేతి పని, అది ఎమ్మింగ్ చేతి పని అంటారు, అలా ఏమీ లేకుండా బ్లౌజ్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఆ మూలలు అనేది నిలబెట్టుకొని మనం టర్న్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా షేప్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు ఆ సైడ్ కుట్టు వేసినాం కదా, ఆ కుట్టు ఈ కుట్టు సపరేట్గా ఉండాలి. అలా ఉంటేనే మనం ఇక్కడ కట్ చేస్తాం. ఎక్స్ట్రా కట్ చేసేటప్పుడు గ్యాప్ ఉండాలి ఇక్కడ షోల్డర్ డౌన్లో. ఇప్పుడు నడుము కాడ 1 ఇంచి ఎక్స్ట్రా అనేది వదిలింటాను. దాని కాడికి స్టిచ్ వేసుకోవాలి. స్టిఫ్నెస్గా ఉంటుంది, మనం ఎక్స్ట్రా క్లాత్ కడతాం కదా, అలాగా స్టిప్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని ఘాట్లు వేసుకోవాలి. ఆ మూలలు ఉంటారు కదా, అక్కడ ఘాట్లు అనేది వేసుకోవాలి. అప్పుడే బాగా టర్న్ అవుతుంది, అక్కడ కూడా కచ్చ అనేది పట్టుకున్నట్లు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసేద్దాం. ఆల్మోస్ట్ నేను ಯಾವ డిజైన్ కుట్టినా కూడా దానికి ఎమ్మింగ్తో పని లేకుండా బ్లౌజ్ అనేది ఫినిష్ చేసేస్తాను. చూడండి, మొత్తము నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఒక కుట్టు వేసేద్దాం ఎడ్జ్లో. లాక్ కన్నా కుట్టు అనేది వేయాలి, నీట్గా ఉంటుంది. లాగితే ఎక్స్పెండ్ అయిపోతుంది, నెక్ షేప్ అవుట్ అవుతుంది. లాక్ కన్నా ఫ్రీగా వదులుతా కుట్టు వేసుకోవాలి.
ఇంకా రౌండ్గా లైనింగ్ అతికిచ్చేద్దాం. ఎక్స్ట్రా కూడా కట్ చేసేస్తాము. ఇప్పుడే మనం లైనింగ్ అతికిచ్చేటప్పుడు బ్లౌజ్ పీస్ మీదే చెయ్యి అనేది పెట్టుకొని లైనింగ్ అతికిస్తే ఎక్కడ కూడా లూజు ముడతలు లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో లైనింగ్ అతికిచ్చేయచ్చు. ఏమీ గమ్ముతో అవసరం లేకుండా. బిగినర్స్ అయితే గమ్ము వేసుకొని అతికించుకోవాలి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లైనింగ్ అలా డైరెక్ట్గా అతికిచ్చేస్తాను. బిగినర్స్ అయితే కొంచెం గమ్ము వేసి అతికించుకున్నా కూడా లూజు ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు లూఫ్ కోసము లూఫ్ రెడీ చేద్దాం. ఈ డిజైన్కి లూఫ్ కావాలి, అందువల్ల ఇవి రెండు జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకొని మనం లూఫ్ అనేది రెడీ చేసుకుంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది వచ్చేస్తుంది. లూఫ్ టర్నర్ ఉంది. లూఫ్ టర్నర్తో మనము ఎంత లెంత్ జాస్తి ఉన్నా కూడా లూఫ్ టర్నర్తో టర్న్ చేయవచ్చు ఈజీగా. ఇప్పుడు ఇలా వేసుకొని ఈ ఎడ్జ్లో అనేది కొంచెం తీసేద్దాము. ఇప్పుడు లాక్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ లాగా ఉంటుంది, దాన్ని పెట్టి లాక్ చేసి ఇలా లాగితే చాలును వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఒక్కొక్క దారమే ఇలా లాక్కుంటూ రావాలి. అయిపోయింది, లూఫ్ రెడీ అయిపోయి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక పట్టీలాగా రెడీ చేసుకోవాలి. ఇది వచ్చి 1 ఇంచి అగలం అనేది కట్ చేసుకున్నాము. స్ట్రైట్గానే 1 ఇంచి, క్రాస్ ఏం అవసరం లేదు, స్ట్రైట్ ఉంటే చాలును. పట్టీలాగా కుట్టేస్తున్నాను. ఇంకా కచ్చా లోపలికి వెళ్ళిపోవాలని దీన్ని ఇలా టర్న్ చేసుకునేస్తే మనకు పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది 1 ఇంచి పొడవు అనేది కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని ఇక్కడ వేసేసేకి, లూఫ్ దాని లోపల వేసేకి. ఇప్పుడు ఇలా వేసుకొని రఫ్ కొట్టుకోవాలి, బాగా స్ట్రాంగ్గా రఫ్ కొట్టుకొని ఇంకొక కుట్టు కూడా పక్కన వేసుకున్నాం. ఒక్కొక్క సైడ్ 3 వేస్తున్నాను. 6 లూఫ్లు అనేది వేస్తున్నాను. అయిపోయింది. ఎక్స్ట్రా కచ్చానంతా ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ సైడ్ కూడా ఇలానే అతికిచ్చేసినాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, అదే లూప్ని దీని లోపలికి అనేది వేసేద్దాం. గుండు పిన్నితో కూడా వేసుకోవచ్చు. నేను ఇది సూదికి ఇలా కుట్టుకొని మొత్తం ఇలా లాగేస్తున్నాను. పిన్ను ఉంటుంది కదా శారీకి వేస్తాము పిన్ను, దాన్ని కూడా యూజ్ చేసి ఇలా వేసేయచ్చు. ఈ ఎడ్జ్లో ఇంకా ఫ్లవర్ లాగా కుట్టేద్దాం లూఫ్కి. ఇప్పుడు బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూద్దాం. దీనికి ఇంకా బటర్ఫ్లై లాగా డౌన్లో వేయాలి నడుము కాడ. ఇప్పుడు బ్యాక్ ఇంతే, తర్వాత బ్లౌజ్ మొత్తం కుట్టి ఇప్పుడు చూపిస్తాను. ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఒక్క తూరి ట్రై చేస్తే చాలును వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. చూడండి, ఇక్కడ ఇలా వచ్చేసింది బ్లౌజ్ మొత్తము. శారీ వచ్చి బ్లూ కలర్ది. ఓకే ఫ్రెండ్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.